వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనము పొంగనాలు ఎలా చేసుకోవాలో చూద్దాం. దోసపిండి మొదటి రోజు పిండి కంటే పులిసిన తర్వాత నెక్స్ట్ డే పిండితో అయితే మనకి పొంగనాలు బాగా వస్తాయి. ఇందులో ఉప్పు, పసుపు వేసి కలుపుకున్న తర్వాత ఉల్లిగడ్డలు, పచ్చిమిర్చి, నేను ఎక్కువగా పొంగనాలు పచ్చిమిర్చితో చేస్తా, దంచి వేసాననమాట. అన్నీ కలిపిన తర్వాత కొంచెం తక్కువనే అనిపిస్తే ఇంకొన్ని ఉల్లిగడ్డలు కూడా మనం వేసుకోవచ్చు. ఉల్లిగడ్డలు ఎక్కువ ఉంటే టేస్ట్ బాగా ఉంటుంది. తర్వాత దీంట్లో మనము కొంచెం సోలా పొడి కూడా వేసుకోవాలి. పిండి ఎంత పొంగున్నా సోలా పొడి వేసుకోవాలి. నేను ఎట్లా వేస్తానంటే గంటలో కొంచెం సోలా పొడి వేసి దాంట్లో కొద్దిగా వాటర్ వేస్తా. అది దోశకైనా, ఇడ్లీకైనా, పొంగనానికైనా నేను ఇట్లా వేస్తే, ఎందుకంటే ఒకే చోట ఉండకుండా మొత్తం వాటర్తో స్ప్రెడ్ అవుతుంది అనమాట. అందుకే నేను ఎప్పుడు కొంచెం గంటలో వేసుకొని సోలా పొడి మొత్తం కలిసేటట్లు చేస్తా. ఇక తర్వాత పెన్నం పెట్టుకుని సిమ్లో ఫస్ట్ చాలాసేపు వేడయ్యేలా చేస్తా. వేడైన తర్వాత ఆయిల్ వేసి అందులో మనం కలిపి పెట్టుకున్న పిండిని వేస్తాం. దాన్ని అలాగే వదిలేస్తా. తొందరగా అయితే తీయను. అది లోపల మొత్తం ఉడికి పైన మనకు తెల్లగా పిండి కనిపించకుండా ఉంటుంది కదా, అంతవరకు ఉంచాలి. సిమ్లోనే ఉంచితే ఏమవుతుందంటే మంచిగా కాలుతుంది అనమాట. సిమ్లోనే పెట్టుకోవాలి. ఇంకా వీలైతే పైన ఒక మూత పెట్టుకున్నా ఇంకా బాగుంటుంది. కానీ ఇప్పుడైతే నేనేం మూత పెడతలేను. ఇగో చూడండి, ఇట్లా చుట్టూరు కాలినట్టు అయింది. అప్పుడు ఈజీగా వస్తాయి. చూడండి ఎలా అంటానే వచ్చేస్తున్నాయి. ఇగో చూడండి, పొంగనాలు ఇలా వస్తున్నాయి. మళ్ళీ పైన ఏం చేయాలి అంటే కొంచెము చిన్న స్పూన్తో పైన ఆయిల్ వేసి ఇంకో వైపు కూడా మనం కాల్చుకోవాలన్నమాట. కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుంది పొంగనాలకి, కానీ ఆయిల్ ఉంటేనే టేస్ట్ అనిపిస్తాయి అన్నమాట. ఇక కొన్నిటికి తగ్గించుకున్న దీని దగ్గర మాత్రం కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. చూడండి, ఇలా రెడ్గా క్రిస్పీగా చాలా బాగుంటాయి. బాక్స్లో పెట్టుకున్న మధ్యాహ్నం వరకు కూడా చాలా బాగుంటాయి. ఒక్కోసారి మెత్తగా అయిపోతుంటాయి కదా, కానీ ఇట్లా క్రిస్పీగా కాల్చుకుంటే ఏమవుతుందంటే చాలాసేపు ఉన్నా కూడా మంచిగా అనిపిస్తాయి అన్నమాట. మా ఇంట్లో అందరు ఇష్టంగా తింటారు. మరి మీరు కూడా ట్రై చేసి చూడండి.